హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి చాలా క్విక్గా చేసుకుని టేస్టీగా ఉండే చికెన్ గోంగూర కర్రీ విత్ లెమన్ అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడు కూడా ఇలా ట్రై చేసి అయితే ఉండరు నాకు తెలిసి, ఎందుకంటే రుచి అద్భుతంగా ఉంటుంది. పులుపు కాంబినేషన్కి అలాగే ఈ చికెన్ కాంబినేషన్కి నాన్ వెజ్ ఏది చేయాలనుకున్నా కానీ మనకి మటన్కైనా చికెన్కైనా గోంగూర బెస్ట్ కాంబినేషన్గా ఉంటుంది కదా. ఈరోజు చికెన్ గోంగూర కర్రీని బెస్ట్ వే చూపించబోతున్నాను. చికెన్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టాను. తర్వాత ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, ఇది వచ్చేసి చిన్ని కప్పులో చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి పచ్చిమిర్చి పౌడర్ అనమాట. మీకు నెక్స్ట్ వీడియోలో ఆనియన్ పౌడరు, పచ్చిమిర్చి పౌడరు, టమాటా పౌడర్ వస్తుంది, తప్పకుండా చూడండి. ఇప్పుడు ఒక బాండీలో నూనె వేసుకోండి. తర్వాత మనం ఇందులోని ఒక 3 రకాల స్పైసెస్ వేస్తే సరిపోతుంది. అదే 2 బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క, అలాగే సోంపు అనమాట. చాలా రుచిగా ఉంటుందండి. ఈ 3 వేయండి సరిపోతుంది. గోంగూర కాంబినేషన్కి ఈ 3 ఆ నూనెలో వేయించినప్పుడు ఆ వచ్చే ఆరోమా మీకు వండినప్పుడే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఈ పచ్చిమిర్చి పౌడరు, ఆనియన్స్ అన్నీ వేసేసుకోవచ్చు అనమాట. ఈ పచ్చిమిర్చి పౌడర్ నేను ఎందుకు ప్రిపేర్ చేసి పెట్టుకున్నానంటే, పచ్చిమిర్చి ఫ్రిడ్జ్లో పాడైపోతున్నాయి, ఎండిపోతున్నాయి అనమాట. వాటిని నేను పౌడర్గా మార్చుకొని చక్కగా బయట స్టోర్ చేసుకుంటున్నాను. ఆ ఫ్లేవర్ చికెన్ మీద అలా జల్లుకొని తింటుంటే, ఏదైనా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కానీ పచ్చిమిర్చి పౌడర్ కొద్దిగా గార్నిష్ చేసుకుంటే ఉంటుందండి, చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పౌడర్ వేసిన తర్వాత ఇందులో సాల్ట్ వేసాను, అలాగే పసుపు వేసాను. బాగా దోరగా వీటిని మనం వేయించుకోవాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో డైరెక్ట్ వేసేసుకోవడమే. ఈ పచ్చిమిర్చి ఘాటే ఇక్కడ హైలైట్ అండి. ఆ పచ్చిమిర్చిని మనం పౌడర్ చేసి వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి పట్టి మంచి సువాసన వస్తుంది. తర్వాత దీనిలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఏ కూరకైనా కానీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ క్విక్గా ఉడికిపోయేలా చేస్తుంది, టేస్ట్ మరింత చేస్తుంది అనమాట. అలాగే ఇందులో నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని, అండ్ మనకి ఎంతైతే స్పైసీ కావాలో అంత కారం కూడా యాడ్ చేసుకొని టోటల్గా ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ కూడా చికెన్కి పట్టాలి కదా. బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచుదాము. తర్వాత మాత్రమే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ ఘాటు మొత్తం కూడా చికెన్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను వాటర్ అనేది వేసేసుకున్నాను. ముక్క ములిగేంత వరకు వాటర్ వేసాను. తర్వాత మనం ఇది టోటల్గా బాగా కలిపేసుకొని మనం చక్కగా ఉడికించుకోవడమేనండి. ఎప్పుడు కూడా చికెన్ గోంగూర వండేటప్పుడు మనకి ఇందులో బాగా రుచినిచ్చేది కేవలం మసాలా, అలాగే పచ్చిమిర్చి ఘాటు. ఆ పచ్చిమిర్చి ఘాటు ఎప్పుడైతే కూరలోకి రిలీజ్ అయిందో ఆ వచ్చే ఆ టేస్ట్, అసలు రాయలసీమ వంటల్లో ఎక్కువగా మనం చూసేది ఏంటి, పచ్చిమిర్చే కదా. సో ఈ పచ్చిమిర్చి ఘాటుని మనం పౌడర్గా మార్చుకుంటే సూపర్గా ఉంటాయి అనమాట టేస్టీ కర్రీస్. తప్పకుండా ఆ వీడియో చూడండి, అలాగే మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. ఓకే, కొంచెం టోటల్గా ఒక 50% ఉడికిన తర్వాత మనం ఇందులో గోంగూర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న గోంగూరని ఇందులో వేసేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. నేను ఇక్కడ లెమన్స్ చూపించాను కదా, కొన్ని గోంగూరలు వచ్చేసి పులుపు తక్కువగా ఉంటాయి కదా, అప్పుడు మనం ఈ టైంలోనే అంటే ఉడికిన తర్వాత లెమన్ మొత్తం కూడా ఇందులో స్క్వీజ్ చేసేయండి. నాకైతే పులుపు సరిపోయిందండి. కొన్ని సందర్భాల్లో పులుపు సరిపోలేదు అనుకున్నప్పుడు మీరు నిమ్మకాయ రసాన్ని ఇందులో వేసేసుకుంటే, ఇప్పుడే వేసేయాలండి, మళ్ళీ ఉడికిన తర్వాత వేస్తే ఆ టేస్ట్ వేరు ఉంటుంది. గోంగూర, ఆ నిమ్మకాయ రసం చికెన్కి పట్టి చికెన్ ముక్క కూడా భలే పుల్లగా బాగుంటుందన్నమాట. సో నాకైతే పులుపు సరిపోయింది, అందుకని నేను నిమ్మకాయ రసం వేయలేదు. సో మీకైతే పులుపు సరిపోకపోతే మాత్రం నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవచ్చు. టోటల్గా మనం కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే కూర అయితే ఈజీగా కుక్ అయిపోయింది.